ఎస్ వినియోగించుకున్నాం. పట్టభద్రులకు ఏం లేదు, ఈ దేశం కల్పించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం ప్రతి చదువుకున్న వ్యక్తి, పట్టభద్రుడైనటువంటి వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ శాసన మండలి అలాగే శాసనసభలో జరిగే నిర్ణయాలకు ప్రజలు వారి భవిష్యత్తు తరాలని వాళ్ళ భవిష్యత్తును మార్చే నిర్ణయాల కోసం ఈ ఓటు ప్రక్రియను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. మెజారిటీ ప్రజలు ఏ నిర్ణయం అయితే ఆమోదిస్తారో ఆ నిర్ణయానికి అనుగుణంగా పాలకులు పనిచేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు అంటే అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలను ఏమైనా తప్పులు ఉన్నా కూడా వాటిని సరి చేసుకోవడానికి పెద్దల సభలో కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలను ఈ పెద్దల సభ అనే శాసన మండలిలో మార్పులు చేర్పుల ద్వారా, లేదంటే అది ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంది అని అనుకుంటే దాన్ని యథాతథంగా ఆమోదించి చట్టరూపంగా తీసుకొని వస్తారు. అయితే ఈ చట్టాలని ప్రజల భవిష్యత్తుకు, వాళ్ళ మంచి అభివృద్ధికి వాడడానికి వాడతారు. కాబట్టి ప్రతి నియోజకవర్గ పట్టభద్రులు ఎవరైతే ఈ 4 నియోజకవర్గాల జిల్లాల పట్టభద్రులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాను.